రాత్రి అద్భుతం జరిగిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. గర్భ సంచి బాధతో ఉన్న బిడ్డకు విడుదల ఇస్తున్నాడు. స్వస్థత అద్భుతమైన స్వస్థత. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ రాత్రి నిన్ను బాగు చేస్తున్నాడు. ఈ రాత్రి స్వస్థపరుస్తున్నాడు. అపవిత్రాత్మల పైన విడుదల, అపవిత్రాత్మల పైన విడుదల. అనేక రోజు నుంచి రాత్రిలో నిద్ర పట్టనీయకుండా ఓ అపవాది నిన్ను వేధిస్తున్నది. ఇదిగో ఈ రాత్రి నీకు విడుదల, ఈ రాత్రి నీకు స్వస్థత, ఈ రాత్రి అద్భుతం, ఈ రాత్రి అద్భుతం. హల్లెలూయా 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 హల్లెలూయా. దురాత్మ శక్తులు పారిపోతుంది. ఓ పవిత్రాత్మలు తొలగిపోతుంది. దురాత్మ శక్తుల పైన జయం, అంధకార శక్తుల పైన జయం. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలో సంచరిస్తూ నీ కార్యములు జరిగించిన దేవ, అద్భుతాలు జరిగించిన దేవ, నీ బిడ్డలను తాకి వ్యాగు చేసిన దేవ, స్వస్థపరిచిన దేవ, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ. ఓ హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి. స్వస్థత ఇచ్చాడు దేవుడు మీకు. ఈ రాత్రి అద్భుతం చేశాడు. ఓ అద్భుతమైన విడుదల దేవుడు ఇచ్చాడు. అద్భుతమైన విడుదల ఇచ్చాడు. ఓ దేవానికి మహిమ 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 దేవ మహిమ దేవ మహిమ దేవ. స్తుతి దేవ, సర్వశక్తిమంతుడైన దేవ, మా మధ్యలో సంచరించి మమ్మల్ని బలపరిచిన దేవ, స్వస్థపరిచిన దేవ, అద్భుతాలు జరిగించిన దేవ, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము నీ చేతికి అప్పజెప్చు. దీనిరాళ్ళని నీ చేతులు పెడుతున్నామయ్యా. ఈ రాత్రి సూటిగా నీ బిడ్డలైన వారితో మాట్లాడి బలపరచుమని, ఆశీర్వదించుమని. పరిశుద్ధాత్మదేవ, నిలబడినది నేను కానీ మాట్లాడవలసిన వారు మీరే కదా ప్రభువా. మీరు మాత్రమే మాట్లాడండి నాయన, మీరు మాత్రమే మాట్లాడండి స్వామి. నీ స్వరం మాత్రమే ఆ ప్రజలు వినున్నట్లుగా మీ కార్యాలు మీరే జరిగించి ఘనత మహిమ ప్రభావాలు మీరే తెచ్చుకోమని ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తాం. యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ఘన నామమును బట్టి స్తుతి స్తోత్రములు కలుగును కాక. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేరట నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడునట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వంగా దేవుని వాక్యాలు వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకొని ముందు కొనసాగింపబడదాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మైక్లో చదువునానా? మైక్ ఇచ్చి బెట్ట. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండును దిగిపొమ్ము. చాలు చాలు. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రం. చదవబడిన లేఖన భాగములో నుంచి సూటిగా తేటగా మీరు నాతో మాతో మాట్లాడండి స్వామి. వాక్కు వెల్లడి అవుచుండగా ప్రతి హృదయం తెరవబడినట్లుగా, ప్రతి మాట నిప్పు కణములుగా
ప్రతి గుండెలోకి చొచ్చుకొని వెళ్ళునట్లుగా, క్రియారూపంలో కార్యసిద్ధి జరుగునట్లుగా నీ కృప దయచేసి నడిపించు, మహిమ తెచ్చుకోమని ఈ రాత్రి ఈ సువార్త మహాసభ అయ్యా ప్రతి ఒక్కరి బ్రతుకులో ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా నీ కృప దయచేసి నడిపించు, మహిమ తెచ్చుకోమని పరిపూర్ణంగా నన్ను నేను చేతికి అప్పచెప్పు. యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, చదువుబడిన లేఖన భాగం న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో చదవబడిన మాట. అక్కడ ఒక యవనస్తుడితో దేవుడు మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఆ రోజు ఆ యవనస్తుడితో మాట్లాడిన మాట ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. భయంకరమైన శత్రువు ఆ దేశం మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలారా, వారు వేసిన పంటలు, దేవుని బిడ్డలారా, ఆ యొక్క పొలములో వేసిన పంటలు, వారి ఆస్తి, వారి కలిగిన సర్వం, దేవుని బిడ్డలారా, దోచుకొని వెళ్ళడానికి శత్రు ఇశ్రాయేలు ప్రజల మీదికి వచ్చినప్పుడు యవనస్తుడైన గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఈ రాత్రి మన బ్రతుకులో ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చిన శత్రువులు ఈరోజు కూడా దేవుని పిల్లలుగా పిలువబడిచిన మన బ్రతుకులో అనేక రకాల శత్రువులు మనకు ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, మన బ్రతుకులో కలిగేది బలహీనత లేదా నానా రకాలైన పరిస్థితులు ఏదైనా ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే, నీవు లేచి ఆ దండు మీదికి పొమ్ము. చప్పట్లు కొడదాం గట్టిగా. క్రైస్తవుల పిల్లలమైన మనము, దేవుని నమ్ముకున్న మనము పిరికి వారిగా పారిపోయే వారం కాము. దేవుడు మనల్ని గొప్ప ధైర్యంతో నింపాడు. పిరికితరం గల ఆత్మని దేవుడు మనకి ఇవ్వలేదు. ధైర్యమును, ఇంద్ర నిగ్రహం కలిగిన ఆత్మని ప్రభు మనకిచ్చాడు. దేవుని పిల్లలు, రక్షింపబడిన మనము పిరికివారుగా ఉండడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకోలేదు. పిరికివారుగా ఉండడానికి ప్రభు మనల్ని ఎన్నుకోలేదు. పిరికివారుగా ఉండడానికి ప్రభు మనల్ని రక్తంతో కడిగి మనల్ని పవిత్రపరచలేదు. ఆ రోజు గిద్యోను అనే యవనస్తుడితో దేవుడు మాట్లాడిన మాట ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు వారు వేసిన పంటలన్నీ కూడా పాడు చేసి, పతనం చేసి, పనికిరాని కార్యాలు చేసి దోచుకొని వెళ్ళడానికి శత్రు వారి మీదికి రాగా యవనస్తుడైన గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు లేచి దండు మీదికి పొమ్ము. ఆ రాత్రి యెహోవా అతనితో ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? నీవు లేచి ఆ దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. నీ చేతికి దానిని అప్పగించెదను. దేవుడు మన శత్రువులని మన చేతికి ఈ రాత్రి అప్పజెప్పే దేవుడు అయి ఉన్నాడు. ఎలాంటి శత్రువులైనా పర్వాలేదు. దేవుని బిడలారా, ఈరోజు మన బలహీనతే మనకు పెద్ద శత్రు, మన అనారోగ్యమే మనకు శత్రు. దేవుని బిడలారా, అనేక సందర్భములలో మనం అనేకమైన వాటిని కోల్పోతూ ఉంటాం, నష్టపోతూ ఉంటాం. వేసిన పంటలు సరిగా చేతికి రాదు. పిల్లలు, ఎదిగే పిల్లలు చేతికి రాకుండా ఉంటుంది. దేవుని బిడ్డలారా, కుటుంబంలో అసమాధానాలు, కుటుంబంలో అశాంతి, నెమ్మది లేని బ్రతుకు, రకరకాలైన పరిస్థితులు, ఎన్ని రకాలైన పరిస్థితులు మనకున్నా పిరికితరం కలిగి పారిపోయే వారము కాము. లేచి శత్రువులని జయించుటకు మన బ్రతుకుని దేవునికి సమర్పణ చేసుకొని గిద్యోను దేవుని దగ్గర మొరబెట్టినట్టుగా, ప్రార్థించినట్టుగా మనము కూడా ప్రార్థన చెయ్యగలిగితే ఖచ్చితంగా ప్రతి విధమైన శత్రువుల పైన దేవుడు మనకు జయం అనుగ్రహించును గాక. ప్రతి శత్రువుల పైన దేవుడు మనకు జయాన్ని ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే ఆయన మనల్ని పిరికివారిగా ఉండడానికి పిలవలేదు. మన బ్రతుకులో కలిగే నష్టాన్ని బట్టి, బలహీనతను బట్టి, బాధలను బట్టి, కుటుంబంలో కలుగుచున్న అసమాధానమును బట్టి, భార్యాభర్తల మధ్యలో కలుగుచున్న అసమాధానం బట్టి, పంట
పిల్లలు మాట వినకపోయేదాన్ని బట్టి పిల్లలలో దేవుని బిడ్డలారా వారు ఎదిగి పెద్దవారు అవుతారు. వారి కొరకు ఎంతో కష్టపడి వారి ఖర్చు పెట్టాను, వీరు పెద్దగా మమ్మల్ని పోషిస్తారేమో ఆశతో ఎదురు చూసిన మీ బ్రతుకులో కొన్ని సందర్భంలో మీ పిల్లల ద్వారా అలాంటి పరిస్థితి మీకు రాకపోవచ్చు. మీరు వారి యొక్క క్షేమాన్ని దేవుని బిడ్డలా చూడాలని ఆశ కలిగి ఉండొచ్చు, కానీ పిల్లలకు కొన్ని సందర్భంలో వ్యతిరేకమైన స్థితిలో ఉండొచ్చు. అయినా పర్వాలే, నీవు దేవుని దగ్గర మొరబెట్టగలిగితే ఆ శత్రువుల పైన జయం పొందగలిగే శక్తి నా దేవుడు నీకు ఇచ్చును గాక, నా దేవుడు నీకు ఇచ్చును గాక. గిద్యోనుతో చెప్పిన మాట, నీవు లేచి ఆ దండు మీదకి పోవాలి. ఏ దండు మీదకి? చూడండి, ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చదువమ్మా. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. తూర్పు వారును చూసారండి, ఎంతమంది అండి? ఎంతమంది? లెక్కకు మిడతల వలె, మిడతల వలె, లెక్కకు మిడత వలె వారి ఒంటెలు ఇసుక రేణు వలె. వారి ఒంటెలు ఎంత అంటండి? సముద్ర తీరం. ఎంతమంది శత్రువులు అంటండి? మిద్యానీయులు, ఇంకా అమాలేకీయులు, ఇంకా తూర్పు వారు, లెక్కలేనంత ఒంటెలు, మిడతలు. దేవుని బిడలారా, ఇసుక రేణి వలె మనకున్నది ఒకటే రెండో శత్రువులు కదండి. కానీ గిద్యోని మీదకి ఎంతమంది శత్రువులు వస్తున్నారంట? ఇశ్రాయేలు ప్రజల మీదకి ఎంతమంది వస్తున్నారంట? ఇసుక రేణుల వలె, లెక్క లేనంత ఒంటెలు. దేవుని బిడ్డలారా, విస్తారమైన శత్రు సైన్యము ఇశ్రాయేలు ప్రజల మీదకి వారి పంటని తినివేయడానికి, పాడు చేయడానికి, పదనం చేయడానికి, వారి ఆస్తిని దోచుకొని వెళ్ళడానికి, వెలుగుగా ఉన్న బ్రతుకులో చీకటిని నింపడానికి, మన దేవుని బిడ్డ నెమ్మదిగా ఉన్న కుటుంబాలలో అసమాధానాన్ని నింపడానికి, దేవుని బిడ్డలారా సంతోషంతో ఉన్న కుటుంబంలో దేవుని బిడ్డలారా సంతోషాన్ని దొంగిలించడానికి, బలంగా ఉన్న కుటుంబములను బలహీనపరచడానికి అనేక రకాలైన శత్రువులు, దేవుని బిడ్డలారా లెక్క లేనంత శత్రువులు దేవుని బిడ్డలారా ఆ ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తూ ఉంటే మిద్యానుతో దేవుని బిడ్డలారా గిద్యోనుతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? గిద్యోను, నీవు లేచి ఆ దండ మీదకి పో. ఈ రాత్రి మనం ఏం చేయాలి? అమ్మా లేచే ఉన్నాను కదమ్మా. ఇప్పుడు అందరు కూర్చొని ఉన్నారు కదా? ఇప్పుడు అందరు కూర్చొని ఉన్నారా లేదా? చెప్పండి. ఇప్పుడు అందరు కూర్చొనే ఉన్నారా, లేచారా? మీరు చెప్పండి. కూర్చొనే ఉన్నారు కదా. ఆత్మీయ జీవితంలో కూడా మీరు ఏమై ఉన్నారు? చెప్పాలి. కూర్చొనే ఉన్నారు. ఈ రాత్రి దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆత్మీయంగా మీరు లేచి శత్రువుల పైన జయం పొందుకొందరుగాక. గిద్దంతా చెప్తాడు, లేవు. ఎందుకు దాగి ఉంటా? ఎందుకు పిరికివాడుగా ఉంటా? మనం పిరికివారమా అమ్మా? మనం పిరికివారమా? అవునా? పిరికివారమా? కాదు కదా. మనకు ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు చెప్తాను నా సాక్ష్యం. ఒకప్పుడు నేను పిరికిదాన్ని. చీకటి అయితే 7 గంటల సమయం, 6-7 చీకటి అవుతుందంటే మా అమ్మ కొంగు పట్టుకొని, వాష్రూమ్కి వెళ్ళాలన్నా మా అమ్మ కొంగు పట్టుకొని పోవాలి. అలాంటి భయంకరమైన బ్రతుకు, పిరికితరం కలిగిన వ్యక్తి. దేవుని బిడ్డ, ఎంత మాత్రం ధైర్యం లేని నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభులైన వారిని నమ్మిన తర్వాత గొప్ప ధైర్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు. అపవాది, దేవుని బిడ్డలారా, అపవాది పైన జయం పొందడానికి, ఎలాంటి దుష్ట శక్తుల పైన జయం పొందడానికి, ధైర్యంతో లేచి వాటి కొరకు పోరాడడానికి దేవుడు తన కృప ఇచ్చాడు. అయ్యగారు చెప్పినట్టుగా ఒక ఉన్నతమైన కులంలో పుట్టానండి. కులాన్ని చెప్పడానికి ఇక్కడ నిలబడలేదు. ఆయన కులం ఎప్పుడో పాతి పెట్టబడింది, బాప్తీసం తొట్టిలోనే పాతి పెట్టబడింది. ఇక్కడ లేదు, కులం లేదు. కాకపోతే మీకు తెలియాలని ఒక మాట చెప్తున్నాను అంతే. దేవుని బిడ్డలారా, మా ఊరికి ఒక్క వ్యక్తులు కూడా సువార్త ప్రకటించడానికి రాకూడదు. క్రైస్తవ మతం అనే నోరు ఎత్తకూడదు. ఒకవేళ మా ఊరికి ఎవరైనా వస్తే
వారంతే ఇంకా అసలు రారండి, మామూలుగా అయితే రారు, అసలు రారు. నా తల్లిదండ్రులు భక్తి పరులు కారు, నా తల్లిదండ్రులు ప్రార్థనా పరులు కారు, వారు పక్క విగ్రహారాధికులు. మా తండ్రి గారు పక్క అయ్యప్ప గురు. ఉదయకాలమే లేచి 5 గంటలకే లేచి తడిబట్టతో స్నానం చేసి ఒక పెద్ద రూమ్ నిండా దేవుళ్ళు అనబడుచున్న వారిని పెట్టి, దేవుళ్ళు అనబడుచున్న వారు నిజ దేవుడు నజరేయుడైన యేసు మాత్రమే, వాటిని చెప్పడానికి ప్రకటించడానికి రాత్రి మీ మధ్యలో నిలబడి ఉన్నాను. నిజ దేవుడు నజరేయుడైన యేసు మాత్రమే, మార్పు లేనివాడు, సృష్టికర్త, ఆకాశమును భూమిని సమస్తమును సృష్టించిన దేవుడు నజరేయుడైన యేసు మాత్రమే అన్న సత్యాన్ని తెలియచేయడానికి నిలబడి ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలం 5 గంటలకే లేచి, ఉదయకాలం 5 గంటలకే లేచి దేవుని బిడ్డలారా తడిబట్టతో స్నానం చేసి ఆ పూజ గది అంతా తుడిచి చల్లనీళ్ళతో స్నానం చేసుకోవాలి. ఆ యొక్క దీపాలన్నీ ముట్టించాలి. ఎంత మాత్రము కూడా ఆ యొక్క దీపం ఆరిపోకుండా చూడాలి. అలాంటి భయంకరమైన విగ్రహారాధికురాలుగా ఉన్న నా బ్రతుకులో యేసుక్రీస్తు ప్రభులైన వారు జీవంగల దేవుడు అని తెలుసుకోవడానికి దేవుడు తన కృపనిచ్చాడు. దేవుని బిడలారా, యేసు ప్రభు జీవంగల దేవుడు అని తెలుసుకోవడానికి ఎవరు నాకు ఒక మాట, దేవుని మాట చెప్పినా అసలు నాకెందుకు చెప్తారు? అసలు చాలా చాలా అలంకరణ, విగ్రహారాధన, అంతేకాదు అన్ని రకమైన అలంకరణతో అలంకరించుకుంటూ సాగిపోవచ్చున నా బ్రతుకులో దేవుని బిడలారా యేసు ప్రభు జీవంగల దేవుడు అని తెలుసుకోవడానికి ఆయన కృపనిచ్చాడు. యవన కాలంలో 16 సంవత్సరాల ప్రాయంలో హైదరాబాదులో అడుగుపెట్టగల కృపనిచ్చాడు. అడుగుపెట్టిన తర్వాత అంతకంటే ముందు మా అత్తమామ గారు ఇద్దరు కూడా మందిరానికి వెళ్ళేవారు. చక్కగా వారు దేవుణ్ణి ఆరాధన చేసేవారు. కేవలము వాళ్ళేదో ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండాలని చెప్పి వాళ్ళు వెళ్తున్నారు కదా అని చెప్పి వెళ్ళామే, కానీ భక్తితో కానీ యేసుప్రభు జీవంగల దేవుడని కానీ నమ్మి ఆ మందిరానికి వెళ్ళిన దాన్ని కాను. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ మందిరానికి యేసుప్రభు మందిరానికి వెళ్ళి కూర్చున్నానో పాటలు పాడే వరకే కూర్చోగలుగుతాను. ఆ తర్వాత దేవుని బిడ్డలారా లేచి ఇంటికి వచ్చేదాన్ని. అలాగే దాదాపు 2-3 మాసాలు కూడా ఆ విధంగానే జరిగిస్తూ వచ్చాను. ఒకరోజు అనుకున్న సమయంలో ఆ యొక్క పాటలు పాడి ఆరాధన అంతా అయ్యే వరకు కూర్చుందామని చెప్పి ఒకరోజు కూర్చున్నాం. కూర్చున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అనుకోనండి, నేను ఆ ఆత్మ ఏంటో తెలియదు, ఆ శక్తి ఏంటో తెలియదు, ఆ యొక్క దేవుని మహిమ ఏంటో తెలియదు, యేసు ప్రభు ఎలాంటి వాడో తెలియదు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో దేవుని బిడ్డలారా ఒకరోజు ఆరాధన ముగించే వరకు కూడా అక్కడ కూర్చున్నాను. ఆరాధన జరుగుతున్న సమయంలో బలమైన దేవుని అభిషేకం దేవుడు నా మీద కుమ్మరించి మందిరం ఎంత పొడుగు వెడల్పు ఉన్నదో అదంతా కూడా పొర్లడానికి 16 సంవత్సరాలు నేను పూజించి సేవించి ఆ యొక్క దేవతల యొక్క ప్రభావం, అయ్యప్ప ప్రభావం నా ఒంటి మీద ఉన్న ఆ దుష్ట శక్తులన్నిటిపైన విడుదల పొందడానికి దేవుడు సహాయం చేశాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ శక్తి నా మీద కుమ్మరించబడిందో అప్పుడే కృపా వరములు ఫలములతో దేవుడు అభిషేకించాడు. దైవ శక్తితో దేవుడు నింపాడు. దేవుని ఆత్మతో దేవుడు నింపి కృపావరములతో అభిషేకించి మండింప చేసి దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన పాత్రగా దేవుడు వెలిగించాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆ తర్వాత ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత నేను నింపబడ్డానో వెంటనే 2-3 రోజుల తర్వాత అందరం కలిసి భోజనానికి కూర్చున్నాను. ఆ దేవుని యొక్క స్వరం నాకు వినిపించడం మొదలుపెట్టాడు. ఇదిగో అందరం భోజనానికి కూర్చున్నాం. అందరూ కూడా భోజనం చేయడం అయిపోయింది. ఆ తర్వాత అన్నం ముద్ద చేతిలో పట్టుకొని అలాగే చేతులు ఇలా వణుకుతుంది. దైవస్వరం నాకు వినిపిస్తా ఉంది. ఇదిగో
నీవు లేచి నీ ఒంటి మీద ఉన్న అలంకరణ, నీ వస్తువులన్నీ కూడా తీసి పక్కకు పెట్టు. నీవు నాకు ప్రత్యేకింపబడిన వ్యక్తివి, నేను నిన్ను అభిషేకించాను, ఈ రోజు నుంచే నా ఇష్టానుసారంగా నువ్వు నడవాలని స్వరం దేవుడు వినిపించడం మొదలుపెట్టాడు. దేవుని బిడలారా, ఒక అన్య కుటుంబంలో పుట్టి 16 సంవత్సరాలు అన్య దేవుళ్ళని పూజించి ఆరాధించిన నా బ్రతుకులో యేసయ్య జీవంగల దేవుడవని ఆయన ఆ స్వరముతో నన్ను ఆయనకి ఇష్టమైన బిడ్డగా మార్చడానికి దేవుడు తన కృపని చూపాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ యొక్క ఆ వస్తువులన్నీ ఒంటి మీద ఉన్న అలంకరణ అంతా కూడా తీసి పక్కకు పెట్టి వచ్చానో, నా శరీరంలో నుంచి పెద్ద బరువు దిగిపోయినట్టుగా అనిపించింది. వెంటనే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో సాగిపోతా ఉన్నాం, దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడతా ఉన్నాం. దేవుని బిడ్డల, మా తండ్రి గారు వచ్చారు, 3 నెలల కొరకే హైదరాబాద్కి పంపారు. ఆ 4 నెలల్లోనే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నన్ను పట్టుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నన్ను రక్షించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే రక్షణ పొందక ముందే ఆ యొక్క దేవుని బిడ్డ స్వరం నాకు వినిపించింది. రక్షణ పొందక ముందే ఆత్మతో నింపాడు దేవుడు. రక్షణ పొందక ముందే స్వరాన్ని వినిపించాడు దేవుడు. రక్షణ పొందక ముందే నీవు నా సొత్తు, నీవు నాకు ప్రత్యేకింపబడిన వ్యక్తివి అని ఆయన స్వరం ఇచ్చి నాతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, మా తండ్రి గారు వచ్చారు, నన్ను చూశాడు, దిగామిగా కిందికి మీదికి చూశాడు నా ఫేస్లో. దేవుని బిడ్డలారా, ఒంటి మీద ఏ విధమైన బంగారం ముక్క లేదు, కమ్మలు లేదు, గొలుసు లేదు, అలంకరణ లేదు. ఏం జరిగింది, ఏమైంది అని అంటే, నేను యేసుప్రభుని నమ్ముకున్న నాన్నగారు అంటే, యేసుప్రభు మతాన్ని పుచ్చుకుంటే మన ఊరికి రానిస్తారు అనుకున్నావా? నిన్ను తీసుకెళ్ళి కొబ్బరి తోటలో నిలువుగా సజీవంగా పాతి పెడతాను. అస్సలు ఒక్క వ్యక్తి కూడా మనల్ని ఊర్లో ఉంచనివ్వరు, వెలివేస్తారు ఊర్లో నుంచి. నువ్వు ఈ హైదరాబాద్కి వచ్చి పనికిరాని వేషాలను వేస్తున్నావు, పనికిరాని పనులన్నీ చేస్తున్నావు, యేసు ప్రభు అంటున్నావు. అసలు యేసు ప్రభుని నమ్ముకుంటే అలంకరణని తీసివేయమని చెప్పారా? పోనీ లోపల నువ్వు ఆ మనస్సులో ఆరాధన చేయొచ్చు కదా, లోపల దేవుని స్తుతించవచ్చు కదా. బాగాఢంగా ఇలా సొమ్ములన్నీ తీసేసి సమర్పణ చేసుకొని నీ ముఖం చూడాలంటే నాకు అసహ్యంగా ఉంది. నువ్వు నాతో అసలు నాకు పుట్టలేదు, నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావని నా ముఖం మీద ఉమిచి హైదరాబాద్లో వదిలిపెట్టి మా నాన్నగారు వెళ్ళిపోయారు. దేవుని బిడలారా, ఆ తర్వాత యవ్వన దశలో చాలామంది ఈరోజు వివాహం వరకు ఎదురు చూచే బిడ్డలు ఉన్నారు. దేవుని బిడలారా, మీకు ఒక్కటే మాట, రక్షణ కొరకు యవనస్తులని బిడ్డలు 16 సంవత్సరాల ప్రాయమే కానీ ఇంకా యవన కాలంలో ఉన్నవారు కూడా రక్షణ కొరకు ఎప్పుడు నిర్లక్ష్యం చెయ్యొద్దు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడో, నన్ను నేను దేవునికి సమర్పణ చేసుకొని రక్షణ పొందాం. రక్షణ పొందిన తర్వాత దేవుని కొరకు సాగిపోతున్న సమయంలో దేవుని బిడ్డలారా, వివాహ సమయంలో కూడా నా తండ్రి నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావని చెప్పాడు. దేవుని బిడ్డలారా, మంచిదే, చచ్చిపోయానని చెప్పారని చెప్పేసి నన్ను నేను దేవుని చేతికి అప్పచెప్పాను. తండ్రి, సృష్టికర్త అయిన తండ్రి, ఈ లోక సంబంధమైన తండ్రి నా చెయ్యి వదిలిపెట్టాడు గారాభంగా. దేవుని బిడ్డలారా, ఇంటిలో పెద్ద కుమార్తె అని చెప్పి ఎంత ప్రేమ నా తండ్రి నా మీద చూపాడంటే, నా ముఖం చూడకుండా నా తండ్రి బయటికి వెళ్ళేవాడు కాదు. రాత్రి వచ్చిన తర్వాత నన్ను లేపి తను సంపాదించిన ధనమంతా కూడా నా చేతిలో పెట్టి, ఇదిగో అమ్మా, నువ్వు ఇంటికి ధనలక్ష్మిగా వచ్చావు, నువ్వు పుట్టిన తర్వాత నాకు అంతా కలిసి వచ్చింది, వ్యాపారం పెరిగింది, ఇదిగో అని చెప్పి నా తండ్రి నన్ను లేపి నా చేతిలో పెట్టి లెక్క పెట్టిన తర్వాత అప్పుడు పడుకునేవాడు. ఉదయకాలం 4 గంటలకు వెళ్ళినా 5 గంటలకు వెళ్ళినా నన్ను లేపి మరి ఎదురు రమ్మని చెప్పే వ్యక్తి, అలాంటి వ్యక్తి, అలాంటి ప్రేమ చూపించిన నా తండ్రిని దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ కొరకు వదిలిపెట్టడానికి దేవుడు తన కృపను చూపాడు. దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన దేవుని బిడ్డలారా తండ్రి వదిలిపెట్టాడు, కానీ పరసంబంధమైన నా దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నన్ను పైకి లేపాడు, నా చేతులు పట్టుకున్నాడు, గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు, క్రీస్తు కొరకు బ్రతకగల కృపనిచ్చాడు, విశ్వాస జీవితంలో సాగిపోగల కృపనిచ్చాడు. అంతేకాదు దేవుని కొరకు మండింపబడగల కృపనిచ్చాడు. చెప్పలు తమ గట్టిగా. దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఎప్పుడు కూడా దేనికి మనం అధైర్యపడవద్దు.
లోకం వెలివేస్తుందా? అధైర్యపడద్దు. మనుషులు నిందిస్తున్నారా? అధైర్యపడద్దు. దైవ కార్యాలు మన బ్రతుకులో తప్పక జరిగిస్తాడు. మనము దేవుని బిడ్డలారా పిరికివారము కాము. మనం సృష్టికర్త అయిన దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఎప్పుడు కూడా దేని కొరకు కూడా మనం అధైర్యపడే అవసరమే లేదు. ఆ రోజు నుంచి దేవుని బిడ్డలారా వివాహం వరకు దేవుని బిడ్డలారా ఆ చేతులు చేయడానికి కూడా, చేతులు అందించడానికి కూడా నా తండ్రి రాలేదు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా దాదాపు 10 సంవత్సరాలు దేవుని సన్నిధిలో మొరబెట్టాం. ప్రభువా, ఏ తండ్రి అయితే నన్ను చేతులు వదిలిపెట్టాడు, ఏ తండ్రి అయితే నాకు పుట్టలేదని చెప్పి నన్ను వదిలిపెట్టి వెళ్ళాడు, అదే తండ్రి వచ్చి నీవు జీవంగల దేవుడు అని ఒప్పుకోవాలి. ఆయన దేవుని మాటను ఒప్పుకోవాలి. ఆయన దేవుని వైపు తిరగాలయ్యా, నువ్వు సహాయం చేయి ప్రభు అని ప్రభు సన్నిధిలో దాదాపు 10 సంవత్సరాలు మొరబెట్టినప్పుడు సృష్టికర్త అయిన దేవుని బిడలారా ఆ కొన్ని సంవత్సరాల తర్వాత ఏ తండ్రి అయితే నన్ను వదిలిపెట్టారో అదే తండ్రి నా దగ్గరికి వచ్చి మోగరిచ్చి నీవు నమ్ముకున్న దేవుడు జీవంగల దేవుడవమ్మా అని మోకాల మీద ఉండి ప్రార్థన చేయించుకోగల కృపని దేవుడు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? క్రీస్తు కొరకు మన జీవితాన్ని సమర్పణ చేస్తే ఎలాంటి వారినైనా మార్చగల సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. ఎటువంటి వారినైనా మార్చగలిగిన దేవుడు. అందుకే ఎలాంటి పరిస్థితి మన బ్రతుకులో ఉన్నా దేవుని బిడలారా పిరికి వారిగా ఉండొద్దు. మనం లేచి శత్రువుల కొరకు ప్రార్థించినప్పుడు తప్పక ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చిన ఆ శత్రువుల పైన జయమిచ్చిన దేవుడు మనకు కూడా గొప్ప జయమును దేవుడు ఇస్తాడు. నాకిచ్చిన దేవుడు మీకిస్తాడు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. మనం దేని కొరకు కూడా దిగులు పడే అవసరము లేదు. ఎలాంటిది పోగొట్టుకున్నా ఈ రాత్రి నీ బ్రతుకులో ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు ఏది పోగొట్టుకున్నా, ఏ అసమాధానాన్ని, ఏ సంతోషాన్ని, ఏ పండలు, ఏ విధమైన దేవుని బిడలారా పరిస్థితి నీకున్నా, ఈ రాత్రి సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? గిద్యోను వలె దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి నీ జీవితాన్ని సమర్పణ చేస్తే తప్పక నీ బ్రతుకులో గిద్యోని పక్షములో జయమిచ్చిన దేవుడు నీ పక్షములో కూడా దేవుడు ఏమిస్తాడు? జయమునిచ్చి నడిపించగల సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడలారా ఈ యొక్క సువార్త మహాసభకు వచ్చిన మీ అందరి జీవితాలలో తప్పక దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎంతోమంది శత్రువులు గిద్యోని మీదికి, ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుని బిడలారా సంతోషాన్ని, సమాధానాన్ని దొంగిలించడానికి, వారి బ్రతుకులో చీకటి నింపడానికి, భయంకరమైన పరిస్థితి కలగజేయడానికి వచ్చారు. కానీ గిద్యోనుతో చెప్పాడు, నువ్వు లేచి ఆ దండు మీదికి వెళ్ళు. క్రైస్తవులుగా మనము కూర్చుండే సమయం కాదు ఇది. మన మీదికి ప్రయోగిస్తున్న ప్రతి శత్రువుల పైన లేచి ప్రార్థన చేసి పోరాడగల శక్తి దేవుడిస్తాడు మనకు. నువ్వు నిజంగా ఈ రాత్రి దైవ శక్తి పొందుకొని దేవుని దగ్గర పోరాడితే నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని ఈ రాత్రి దేవుడు నీకు సమకూర్చబోతున్నాడు. అసమాధానము, అశాంతి, సంతోషం దొంగిలించబడిందా? నీ ఇంటిలో గొప్ప సంతోషాన్ని నా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడలారా నీ యొక్క సంపాదించిన ఆ యొక్క ధనమంతా శత్రు దొంగిలించిందా, నష్టం చేసిందా? ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే తిరిగి నీ పక్షములో దేవుడు నిలిచి ఉండి నష్టపోయిన వాటన్నిటిని నా దేవుడు సమకూర్చబోతున్నాడు. నీ పిల్లల విషయంలో అద్భుతాలు చేయబోతున్నాడు. నీ పిల్లల వివాహ విషయంలో అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుని బిడలారా అనేక మార్లు వచ్చిన సంబంధాలు కుదరకుండా శత్రుని కుటుంబములో దాడి చేస్తూ ఉంటుంది. అయితే ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు లేచి ప్రార్థన చేయగలిగితే, లేచి ఆ దండ మీదకి వెళ్ళగలిగితే నా దేవుడు నీ పక్షములో, నీ కుటుంబ పక్షములో, నీ పిల్లల పక్షములో నిలిచి ఉండి అద్భుతాలు చేయబోతున్నాడు.
దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో జీవితాలు సమర్పణ చేసుకుందాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. ఏ పరిస్థితి అయినా మనం పిరికివారం కాము, ధైర్యశాలులము. పిరికివారైనా గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో లేచి ఆ దండు మీదికి వెళ్ళు, నేను నీకు సహాయము, వారిని నీ చేతికి అప్పచెప్తానన్నాడా? అప్పచెప్తానన్నాడా లేదా? అప్పచెప్తానన్నాడా లేదా? అప్పచెప్తానన్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఆ కిందికి చదవండి. ఆ మాటలన్నీ కూడా భూ పంటలు పాడు చేసి ఒక్క దేవుని బిడ్డ గొర్రెని కానీ ఎద్దుని కానీ గాడిదని జీవన సాధనమైన మరి దేనినే కానీ ఇశ్రాయేలుకు ఉండనివ్వలేదు. ఇవన్నీ దోచుకొని పోయారు. మొత్తం ఏది ఇశ్రాయేలుకు ఉండనియకుండా మొత్తాన్ని దోచుకొని వెళ్ళారు శత్రువులు వచ్చి. అయితే గిద్యోని దేవుడు లేపి, దేవుని బిడలారా, నష్టపోయిన వాటన్నిటిని కూడా మరలా సమకూర్చాడు. చప్పలు కొడతావా గట్టిగా? నీ బ్రతుకులో కూడా ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని నష్టపోయి భయంకరమైన పరిస్థితిలో రకరకాలైన పోరాటంతో నీవు దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నావేమో, ఈ రాత్రి గిద్యోనిని లేపి జయమిచ్చిన దేవుడు నిన్ను లేపి నీ పక్షములో జయమియబోతున్నాడు. దేవుడు ఖచ్చితంగా నువ్వు పోగొట్టుకున్నది ఏదైనా నా దేవుడు నీకు తిరిగి సమకూర్చబోతున్నాడు, తిరిగి అద్భుతాలు చేయబోతున్నాడు. ఆరోగ్యమా, సంతోషమా, పిల్లల భవిష్యత్తు. దేవుని బిడ్డలారా, మీరు సంపాదించిన ధనము ఇప్పటి వరకు నష్టపోయేటట్టుగా శత్రువు చేశారా? ఈరోజు రాత్రి దేవుడు నీకు ఒక శుభవర్తమానం చెప్తున్నాడు. నీవు సంపాదించిన సమస్తం, నష్టపోయిన సమస్తం తిరిగి నా దేవుడు మీకు సమకూర్చబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుని సన్నిధిలో మీ జీవితాలను సమర్పణ చేసుకొని గిద్యోని వెళ్ళి ప్రార్థించండి. దేవుడు తప్పక గిద్యోని పక్షములో జయమిచ్చిన దేవుడు, పిరికివాడైన గిద్యోన్ని బలపరిచిన దేవుడు రాత్రి మిమ్మల్ని బలపరచబోతున్నాడు. మనశ్శాంతి లేకుండా కృంగిపోయి రకరకాల బాధతో ఉన్నావేమో, ఈ రాత్రి దేవుడు నీకు నెమ్మదినిచ్చి ధైర్యమునిచ్చి నీ పక్షములో జయమునిచ్చి నీ బ్రతుకులో అద్భుతాలు చేయబోతున్నాడు నా దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో మీ జీవితాలను సమర్పణ చేస్తూ ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళండి. తప్పక, ఇంకా చాలా మాటలు ఉన్నాయి కానీ వీటితో నేను ముగిచ్చేస్తాను. తప్పక దేవుడు మీ బ్రతుకులు అద్భుతాలు చేస్తాడు. దేవుడి ఇట్టి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించే దేవిచ్చును కాక. అందరూ మోగరించుకుందామా? 2 నిమిషాలు అందరు మోగరించుకుందాం. ప్రేస్ అలాడ్.